గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఉచిత ఫ్రీ బస్సు పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సూపర్ 6 ఇచ్చినటువంటి ఎన్నికల హామీల్లో భాగంగా ఇవాళ ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే బస్టాండ్లన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. మహిళలకి ఉచిత ఫ్రీ ప్రయాణ బస్సుకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో సూపర్ 6 పథకంలో భాగంగా ఈ రోజు అమలవుతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా మహిళలు ఇప్పటికే తమ యొక్క ఈ ఉచిత పథకాన్ని వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం మనం కర్నూలు బస్టాండ్లో ఉన్నాం. బస్టాండ్లో ఉన్నటువంటి పరిస్థితి ఒకసారి మహిళలు తెలుసుకున్నాం. ఈ పథకం పట్ల ఎలాంటి అభిప్రాయం వెల్లపిస్తున్నారు, ఈ మహిళల పరిస్థితి ఏంటి, అసలు మహిళలకి ఎలాంటి ఐడెంటిటీ కావాలి, వాళ్ళకి అవగాహన ఉందా లేదా అనేటువంటి అంశం మీద మాట్లాడదాం. చెప్పండి అమ్మా, ఏంటి పథకం, మహిళలకు ఉచిత పథకం ఈరోజు అమలవుతుంది, ఏమనుకుంటున్నారు? మాటలు చెప్పడం కాదు, పని చేసి చూపించిన గవర్నమెంట్ లో అప్పుల ఊబిలో మమ్మల్ని పెడితే కూడా ఆ అప్పుల ఊబిలో నుంచి మేము ఇచ్చిన ఏవైతే సూపర్ 6 పథకాలు చెప్పామో ఆ సూపర్ 6 పథకాలన్నీ అమలు పరుస్తున్నామంటే ఆ ఒక్క ఘనత చంద్రబాబు నాయుడు గారికి చెందుతుందని చెప్పేసి నేను మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. అంటే ఏమేం కావాలి? ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు, ఈ మూడిటిలో ఏది ఉన్నా కూడా స్త్రీ శక్తి ఉచిత టికెట్ ఇవ్వబడుతుంది మహిళలకి. ఈ 3 ఏవి తీసుకొచ్చినా కూడా మహిళలు ఎక్కడైనా ఉచితంగా ప్రయాణం చేయగలుగుతారు. మాట్లాడడానికి మరికొంతమంది మహిళలు స్థానికంగా అంటే బస్టాండ్ నుంచి పల్లెలకు వెళ్ళేటువంటి మహిళలతో మాట్లాడదాం, వారు ఏమనుకుంటున్నారో చూద్దాం. దీంతోపాటు మనకు ఆర్టీసీ అధికారులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ఫ్రీ బస్సు ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది, ఎలాంటి నిబంధనలు ఉన్నాయి, ఏంటి అర్హతలు కావాలి? నివాస స్థలం ధృవీకరించే పత్రం ఏదైనా చూపించచ్చు సార్. ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉండాలి, ఆ నివాస స్థలం ధృవీకరించేది ఏదైనా చూపించచ్చు. ఎలాంటి ఐడెంటిటీ కార్డు అంటే చాలా మంది మహిళలకి ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కార్డు కానీ, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కార్డు కానీ, చిరునామా ఉండాలి సార్. మహిళలకైనా లేకపోతే ఇంకెవరికైనా? మహిళలకు, బాలికలకు, ఆడపిల్లలకు, ట్రాన్స్జెండర్ వాళ్లకు. ట్రాన్స్జెండర్స్ అని ఎలా గుర్తిస్తారు? మనం గుర్తించాల్సిన అవసరం లేదు సార్. వాళ్ళ ఆధార్ కార్డు, అది ఐడి కార్డు ఉంటే చాలు. అంటే అలాంటి వాళ్ళు ఎలాంటి ఐడి తీసుకురావాలి? వాళ్ళకి సంబంధించిన ఐడి కార్డే సార్. అది అంటే మన జిల్లాలో ఎన్ని సర్వీసులు ఈ ఫ్రీ బస్సుకి పెట్టారు? అంటే పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, ఇవి ఘాట్ రోడ్ సర్వీసులు, ఇంటర్ స్టేట్ సర్వీసులు తప్ప మిగిలినవన్నీ. అంటే చాలా ప్రాంతాలు మనకు చూసాం, మహానంది, శ్రీశైలం, అదేవిధంగా మంత్రాలయము, యాగంటి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కదా, ఇలా ఉన్నాయి. శ్రీశైలం వచ్చేసి ఘాట్ రోడ్ కాబట్టి అది లేదు. బళ్ళారి అంతర్రాష్ట్ర సర్వీస్ కాబట్టి అది లేదు. మిగతా మైదాన ప్రాంతాలలో తిరిగే అన్ని సర్వీసులు దీనిలో అర్హత ఉంది. ఉచిత ప్రయాణ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనకు చూసి మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2 జిల్లాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏ మూల నుంచైనా ఎక్కడికైనా తిరగచ్చు. అంటే పల్లె వెలుగు సర్వీస్ ఎక్కడ ఎంతవరకు? పల్లె వెలుగు కానీ, అల్ట్రా పల్లె వెలుగు కానీ, ఎక్స్ప్రెస్ కానీ. అయితే మనం చూసాం కర్ణాటకలో కానీ తెలంగాణలో జరిగినటువంటి ఈ ఉచిత ఫ్రీ సర్వీస్ చేసేటప్పుడు ఆ మహిళలు కొంతమంది కొట్టుకోవడం, అలాంటి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? అంటే కొంచెం సంయమనం పాటించాలి. రద్దీకి అనుగుణంగా ప్రభుత్వ నిబంధనలు, ఆదేశాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు కూడా జరుగుతాయి. ఈ జిల్లాలో ఈ డిపో నుంచి మనకి ఎన్ని సర్వీసులు పెట్టారు సార్? ఈ జిల్లాలో అంటే 270 వరకు. 270 పెట్టారు. 270 బస్సెస్. ఏ టైం నుంచి ఏ టైం వరకు సార్? ఏమైనా టైమింగ్స్ పెట్టారా? మామూలు పిల్లల, మన హై స్కూల్ పిల్లలు లేకపోతే టైమింగ్ లేదు. ఆ సర్వీస్ లో పల్లె వెలుగులు, ఎక్స్ప్రెస్ లో తిరుగుతుంటాయి కదా, రెగ్యులర్ గా తిరిగే సర్వీసులు. ఆ సర్వీసులు తిరిగినంత సమయం. మనం మాట్లాడదాం, మరికొంతమంది మహిళలతో మాట్లాడదాం. పల్లెల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ మహిళలతో అడిగి తెలుసుకుందాం. ఫ్రీ బస్సు తర్వాత అంత విషయం, ఫ్రీ సర్వీస్ బస్సు స్టార్ట్ అయింది కదా, తెలుసా మీకు ఆ విషయం? లేదు, ఇంకా నేను ఇప్పుడు వచ్చినాం కొత్తగా. అంటే ఫ్రీ బస్సు ఈరోజు స్టార్ట్ అయిందన్న విషయం తెలుసా? చెప్పినారులే కానీ ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు కదా మాకు. ఒక్కొక్కరు సోమవారం నుంచి స్టార్ట్ అవుతుంది అన్నారు, ఒక్కొక్కరు శనివారం నుంచి స్టార్ట్ అవుతుంది అన్నారు. ఏమో తెలియదు, ఇంకా ఎక్కే వరకు ఏం తెలియదు మాకు. ఫ్రీ బస్ ఎక్కాలంటే ఏం కావాలన్నారమ్మా? ఆధార్ కార్డు, ఓటర్ కార్డు కావాలన్నారు. లేకపోతే రేషన్ కార్డు కాదు, ఇది పాన్ కార్డు. లేదనుకుంటా. తెచ్చుకోలేదు మేమేమి. ఏం తెచ్చుకోలేదా? లేదు. అయ్యో, ఆధార్ కార్డు ఉంటే ఇప్పుడు ఫ్రీ వెళ్ళేవారుగా. ఏం తెచ్చుకోలేదు, తెలియదు, ఇంకా అనుకోకుండా వచ్చినాం మేము. ఇవాళ సర్వీసెస్ ప్రారంభమైనా కూడా అవుతుందో లేదన్నటువంటి అనుమానం అయితే ఉంది. అయితే అందులో భాగంగానే ఇవాళ ఆధార్ కార్డు తెచ్చుకోలేదంటున్నారు. మాతో మాట్లాడడానికి మరికొంతమంది ఉన్నారు. చెప్పండి అమ్మా, ఏ ఊరు నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్ళాలి మీరు? నేను ఆదోన్కి వెళ్ళాలి, నాకు తెలియదు, ఇప్పుడే వచ్చినాను. ఫ్రీ
ఫ్రీ బస్ సర్వీస్ ఉందని తెలుసా? లేదు, తెలీదు. ఈరోజు స్టార్ట్ అయిందన్న విషయం తెలుసా? తెలీదు. ఇక్కడికి వచ్చినాక తెలిసింది. ఇక్కడికి వచ్చాను అంటే ఏమేం కావాలన్నారు ఒకవేళ బస్ ఎక్కాలంటే? అది ఆధారు, అది ఓటర్ కార్డు, పాన్ కార్డు, ఆ మూడులో ఏది ఉన్నా అలా ఉంటది. ఓవా ఫ్రీ బస్ ఉందని తెలుసా నీకు? తెలియదు నేనా ఇక్కడ నుంచి ఏ ఊరికి వెళ్తున్నావు? 4 గంటకి కోల్కడికి వస్తున్నావా? మరి ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టారు కదా, బస్ ఎక్కుతావా? ఎక్కుతాం నేను, మీరే పంపిస్తాం ఎక్కుతాం ఇంకా. మరి ఆధార్ కార్డు కావాలంటే తెచ్చుకున్నావా? తెచ్చుకోలేను, మాకేం తెలుసా? అరే చెప్తున్నారు కదా, చంద్రబాబు చెప్తున్నాడు, అందరూ టీవీలో చెప్తున్నారు, పేపర్లో చెప్తున్నారు కదా. మాకు పొద్దున వస్తుంది ఆయన, పొద్దున వస్తున్నాము ఇంకా. ఇప్పుడు ఫ్రీ అంటున్నారు కదా, ఎక్కడే పోతావా? 4 గంటకి నేనా ఆధార్ కార్డు తెచ్చుకుంటేను ఇంకా ఎక్కించకపోరేం కదా నేను. రేపటి నుంచి నేను తెచ్చుకున్నా. ఎక్కడెక్కడ పోతావు? ఎక్కడ పోతాం నైనా మనం, కూతురింటికి అల్లుడింటికి పోతాం నేనా ఎప్పుడోసారి. మంచిదేనా పథకం ఇది? మేలేనా? మంచిదేనా? మంచిదేలేనైనా బాగా చెప్తున్నారు ఇప్పుడు. బాగా చెప్తున్నారా? మనతో మాట్లాడడానికి మరికొంతమంది మహిళలతో మాట్లాడదాం, వారు ఏమంటున్నారో చూద్దాము. క్యూబా ఇక్కడ మనం ఆదోనికి వెళ్ళేటువంటి బస్సు మహిళలతో కిక్కిస్తున్నటువంటి పరిస్థితి ఉంది, క్యూ లైన్ లో ఉంది. ఏమ్మా ఫ్రీ బస్సు ఉందని తెలుసా మీకు? చెప్పారా? ఆధార్ కార్డు తెచ్చుకున్నావా? మరి ఫ్రీగా ఉండాలంటే ఆధార్ కావాలిగా, తెలుసా ఆ విషయము? తెలియదా? ఏ ఊరికి వెళ్తున్నావు? కౌతాలం. ఏం చదువుతున్నావు? 9th క్లాస్. ఫ్రీ బస్సు స్టార్ట్ అవుతుందని తెలుసా మీకు? తెలుసు. మరి ఆధార్ లేదే? ఈ రోజే తెలిసింది సార్. ఎక్కడికి వచ్చారు? కర్నూలుకి వచ్చినాం సార్. కర్నూలుకి వచ్చి ఇంకా ఆదరికి పోతున్నాం. పిల్లలకందరికి ఫ్రీ అంటగా తెలుసా? ఈ రోజు తెలిసింది. ఆధార్ కార్డు ఉందా మీకు? లేదు సార్. కోడుమూరుకు వెళ్ళేటువంటి సర్వీస్ ఇది. ఈ సర్వీస్ లో ఆ మహిళలు కూడా బస్సు ఎక్కినటువంటి పరిస్థితి ఉంది. మనతో మాట్లాడడానికి కొంతమంది మహిళలు ఉన్నారు. ఏమా ఫ్రీ బస్సు స్టార్ట్ అయింది, ఆధార్ కార్డు తెచ్చుకున్నారా? మాది గద్వాల. గద్వాల. అయ్యో ఇప్పుడు ఏపీలో ఫ్రీ బస్ పెట్టారు కదా, మీ దగ్గర కూడా ఉండేది కదా, ఎట్లుండేది అక్కడ ఎలా ఉండేది వాతావరణం? ఇట్లనే ఉందనా, మా ఒక సిగపట్లు పడతారు, కొట్లాడతారు, ఇదే చేస్తారు మాకెళ్ళి కూడా. ఫ్రీ బస్ ఎక్కారా మీరు? అక్కడ ఎక్కినాం మస్తు సార్లు ఎక్కొచ్చి. బానే ఉంటది, బాగుంటది, మంచిగానే ఉందని. అంటే సీట్లు దొరకాలంటే దొరుకుతాయి. సిగపట్లు అన్నారు ఇందాక. అదే రొల్లింగ్, నాకు కావాలంటే నాకు కావాలని మొగోళ్ళు ఆడోళ్ళు కొట్లాడుకుంటారు. అక్కడ ఏమేమి కార్డు కావాలన్నారు? ఆధార్ కార్డు ఒకటేనా? ఆధార్ కార్డు ఒకటేనా? అంతేనా? మరికొంతమంది స్థానికులు ఉన్నారు. మొదటి టికెట్ మనం చూస్తున్నాం. మహిళకి స్త్రీ శక్తి పథకం కింద ఫ్రీ బస్సు కర్నూలు నుంచి ఎమ్మునూరుకి వెళ్ళేటువంటి మహిళ టికెట్ తీసుకుంది, స్త్రీ శక్తి సంబంధించి. ఇది ఎమ్మునూరుకు వెళ్ళాలంటే 75 రూపాయల టికెట్, ఒక మహిళకు ఒక టికెట్ వెళ్ళాలి అంటే. కానీ ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత స్త్రీశక్తి పథకం కింద 75 రూపాయలు ఫ్రీగా వాళ్ళకి 0 పేమెంట్ వస్తుంది. సో ఆధార్ కార్డు ఇచ్చి వాళ్ళకి చూపించినట్లయితే ఫస్ట్ చూసేది మహిళనా కాదా అనేది, రెండోది వాళ్ళ అడ్రస్, అంటే ఏపీకి సంబంధించినటువంటి మహిళలా లేకపోతే పక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి మహిళలని పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత టికెట్ ఇస్తారు. ఏమో టికెట్ ఇవ్వాలంటే ఫస్ట్ ఏం కావాలి వాళ్ళకి? ఆధార్ కార్డు. ఆధార్ కార్డు ఏ రాష్ట్రం వాళ్ళైనా పర్లేదా లేదేంటి? ఓన్లీ ఏపీ. ఓన్లీ ఏపీ. మీరు ఎలా గుర్తిస్తారు? దాంట్లో ఉంటుంది సార్, ఏపీ తెలంగాణ వేరే ఉంటుంది సింబల్స్ ఆధార్ కార్డు. రైట్. మొత్తంగా చూసుకుంటే శ్రీశక్తికి సంబంధించినటువంటి మొదటి టికెట్ మరి ఇష్యూ చేయడం జరిగింది. ఎమ్మునూరుకి వెళ్తున్నటువంటి మహిళ కూడా మనతో మాట్లాడుకుంది. చెప్పమ్మా, ఈ రోజు 0 పేమెంట్ ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఫస్ట్ టైం తీసుకున్నాం, హ్యాపీగా ఉందండి. చంద్రబాబు నాయుడు ధన్యవాదములు. ఇంక ఇలాగనే అందరినీ సపోర్ట్ చేస్తున్నాడు. అక్క చెల్లెళ్ళకి, అన్నగారు చెల్లెళ్ళకు సాయం చేస్తున్నారంటే అందరము ఉన్న వాళ్ళమే ఉండం కదా. అంటే ఇప్పుడు అందరికి మహిళలందరికి ఇచ్చారు, ఎంప్లాయీస్ కి ఇచ్చారు, ఎట్లా బాగుంటుందా పథకం? ఇది బాగుంటుందేమో చూడాలి. మనం చూసాం కదా తెలంగాణ, కర్ణాటక ఇలాంటి పరిస్థితులు ఎక్కడ చూసినా ఇంకా ఎక్కడ పోకూడదు అనే దానికోసం మరి ఇప్పుడు ఫ్రీ బస్ అయినందుకు వెళ్తాం, మేము పోయొస్తాంపా అనేసి కిందికి జనాలలో ఉత్సాహం వచ్చేస్తుంది. ఎక్కడెక్కడ వెళ్ళాలనుకుంటారు? ప్లానింగ్ ఏమైనా చేసుకుంటారా? ఇంకా మాకైతే స్టార్ట్ ఫస్ట్ టైం ఎక్కడం, ఫస్ట్ టైం. ఇంకా ఈ రోజు ఎట్లుంటుందో మరి తెలియదు. లాంగ్ టూర్ పర్యటనలకు వెళ్తారా? దేవస్థానాలకు ఇంకా ఉంటే వెళ్ళేదే. వీకెండ్ లో ప్లాన్ చేసుకుంటాము. ఫ్రీ మాత్రం వెళ్ళేదంటారు. చెప్పండి అమ్మా, ఏ ఊరమ్మా?
మా కోడమూరు పక్కన పుట్టపాసం ఫ్రీ బస్ ఉందని తెలుసా? తెలుసు సార్, తెచ్చుకున్నారు ఆధార్ కార్డు? సెల్లో ఉంది. ఏమనుకుంటున్నారమ్మా? మాకు చాలా సంతోషంగా ఉంది సార్ ఫ్రీ బస్ పెట్టినందుకు. మహిళలు ఎక్కడికి ఇన్ని రోజులు టికెట్ పెట్టారు కదా, చార్జ్ పెట్టారు కదా, ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంటది అంటున్నారు? చాలా బాగుంది సార్. చాలా బాగుంటుందా? కొంతమంది ఉన్నారు. మేడం గారు ఎక్కడి నుంచి వస్తున్నారు మేడం? మీరు ఈ ఫ్రీ బస్ సర్వీస్ గురించి తెలుసా? తెలుసండి, విన్నాను. ఏమండి తెలుసు, విన్నాము. ఈ పథకం ఎలా ఉంటది అనుకుంటున్నారు? పర్వాలేదు, బాగానే ఉంటది. మధ్య తరగతి వాళ్ళకి, పేదవాళ్ళకి బాగుంటది. అదే ఎక్కువ ఉచితాలు కూడా కొంచెం గవర్నమెంట్ కి నష్టమే కదా. గతానికి ఇప్పటికి ఈ బస్ సర్వీసులు ఇప్పుడు ఫ్రీ పెట్టారు కదా, ఎట్లుంటది? అదే అంటే ప్రైవేట్ వెహికల్స్ పోకుండా అందరూ బస్ కి రావడానికి ట్రై చేస్తారు, ఆర్టీసీ రావడానికి ట్రై చేస్తారు. 90% 100% ఆర్టీసీ పోవడానికి ట్రై చేస్తారు లేడీస్. ఇంతకుముందు అయితే ఏదో ప్రైవేట్ వెహికల్స్ ఏది పడితే అది పోతుండ్రి, ఇంక ఇప్పుడు ఆర్టీసీని చూస్ చేసుకుంటారు. మనతో మాట్లాడడానికి మరికొంతమంది. ఫ్రీ బస్ సర్వీస్ తెలుసా? ఏం తెలియదండి, ఇదే ఫస్ట్ టైం అండి. ఇదే ఫస్ట్ టైం వస్తుంది. తెచ్చారు ఆధార్ కార్డు? తెచ్చినానండి. ఎలా ఉపయోగపడుతుంది పథకం? బాగుంటుందండి, ఆడవాళ్ళకి అందరికి బాగుంటుంది. ఏం ప్లాన్ చేసుకుంటున్నారు? ఏం ప్లాన్ చేసుకుంటున్నారు? ఏం ప్లాన్ ఏం లేదండి, పుణ్యక్షేత్రాలకు వెళ్ళరా? ఏమో చూద్దామండి. దాన్ని కూడా ఇంకా మరికొంతమంది ఉన్నారు. ఇక్కడ జెంట్స్ కూడా మాట్లాడతారు కొంతమంది. చెప్పండి అబ్బా, ఎట్లా ఫ్రీ బస్ పెట్టారు కదా, ఏమనుకుంటున్నావు అబ్బా? ఫ్రీ బస్ పెడితే చాలా మంచిదే. ఏంటికి మంచిది? మనం డబ్బులు లేకుంటే వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అందరు ఆడోళ్ళకేగా. మాకు లేదా? మాకు లేదా ఫ్రీ? అదే కదా, ఆడోళ్ళకంటే కదా. మనకుదే పెట్టాలప్పా. ఎందుకట్లా? మరి మామూలుగా పోవాలి కదా ఇంటికి. నవ్వన్నా మామూలుగా పోతున్నాం కదప్పా. లేడీస్గా పట్టినలే. మంచిదేనా పథకము? మంచిదే, మరి డబ్బులు లేకుండా పోతుంటారు. మరి ఎట్లా ఇప్పుడు ఆడోళ్ళకంతా ఫ్రీ, మరి మీ ఎక్కడికైనా టూర్ ప్లాన్ చేస్తున్నావా? మాకు లేదు లేప, వద్దులే భాగ్యం మాకి. మంచిది లేప, మంచిదిలే. మరి కొంతమంది మాట్లాడతాం. ఏమనుకున్నారు? బస్ ఫ్రీ బస్ పెట్టారుగా? మంచిదే పెడితే కూడా. ఎందుకు మంచిది అంటే? ఏమో డబ్బులు లేకుండా అట్లా పోయాడు, ఫ్రీ పోతాం కదా. గవర్నమెంట్ ఇడిస్తేనే మంచిది కదా. అంటే ఆడోళ్ళకే అంట కదా. ఆడవాళ్ళు కూడా అంతే, అందరికి మంచిదే. మాతో మాట్లాడాలి మరి కొంతమంది. చెప్పండి బస్, ఏమనుకుంటున్నాం? మంచిది అనుకుంటున్నాను. ఎందుకు మంచిది అంటే? లేడీస్ కి ఫ్రీడమ్ దొరుకుతుంది కదా. అంటే ఇప్పుడు ఎప్పుడన్నా గొడవ పడ్డారనుకో, ఆ అమ్మాయి బస్ ఎక్కి వెళ్ళిపోతే అది చూస్తున్నాం కదా టీవీలో, మొత్తం రీల్స్ చూస్తున్నాం కదా. నా భార్య కూడా ఇదే స్టేట్ అయింటే బాగుంటుండే, తెలంగాణ స్టేట్. తెలంగాణ స్టేటా? ఏమో మీ రాష్ట్రంలో కూడా ఫ్రీ బస్ ఉంది కదా, ఇక్కడ అక్కడ ఎలా ఉంటుంది, ఇక్కడ ఎలా ఉంటుంది? అక్కడ కూడా చాలా ఫ్రీగానే ఉంది, అంటే లేడీస్ చాలా ఉపయోగపడుతుంది ఇదైతే. ఇంకా అందులో ఎడ్యుకేషన్ పరంగా అయితే పిల్లలకి చాలా యూజ్ అవుతుంది. అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళకి కొంచెం యూస్ఫుల్. రోజు అమౌంట్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది స్కూల్ పిల్లలకి. ఇలా ఫ్రీ ఉంటే వాళ్ళు ఎప్పటికైనా చదువుకుంటే ఫ్రీ ఉంటుందని నా ఉపయోగం. మొత్తంగా చూసుకుంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆడవాళ్ళకు వస్తుంది. అయితే చదువుకునేటువంటి పిల్లలకి ఫ్రీ బస్సు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పటిదాకా బస్సులు వెళ్ళాలంటే టికెట్ కొని వెళ్ళేటువంటి పరిస్థితి ఉండేది, కానీ ఫ్రీ బస్ తర్వాత అందరికీ ఉపయోగంగా మహిళలకు ఉంటుందని చెప్పేటువంటి వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్ హుస్సేన్, RTV కర్నూలు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.